ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2020 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని ఏఐటీయూసీగా కోరుతా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల నాయకత్వంలో కార్మిక వర్గ హక్కులు కాపాడుకోవడం కోసం ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముఖ్యంగా 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా విభజించి కార్పొరేటు వ్యాపార వర్గాలకు అనుకూలమైనటువంటి కార్మిక చట్ట సవరణలు ఉపసంహరించుకొని 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీగా అన్ని కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, సహజ సంపదల్ని వ్యాపార వర్గాలకు అప్పజెప్పడం కోసం ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని తీవ్రమైనటువంటి నష్టదాయకమైనటువంటి ఈ కార్మిక చట్ట సవరణలు ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. సంపద సృష్టికర్తలు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టికర్తలు కేవలం కార్మిక వర్గమే. ఈ కార్మిక వర్గం శ్రమ చేయకుండా, ఈ కార్మిక వర్గం నడవంచకుండా, ఈ కార్మిక వర్గం పనులు చేయకుండా ఈ దేశానికి ఎట్లా లాభాలు వస్తాయి, ఈ దేశ పురోభివృద్ధి ఎట్లా సాధ్యపడుతుందో బీజేపీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా సంపద సృష్టికర్తలైనటువంటి ఇలా ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేసేటువంటి అన్ని రంగాల కార్మికులు, ఇలా అడ్డా కూలీల నుండి మొదలుకుంటే విమానయాన రంగంలో పనిచేసేటువంటి కార్మిక వర్గం ఉద్యోగులందరూ కూడా వీళ్ళకు హక్కులు లేకుండా చేసేటువంటి బీజేపీ ద్వంద్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.